141వ కీర్తనలో ఎక్కువగా మనకు కనిపించిన పదములు మొదటి వచనంలో మొరపెడుతున్నాను, అందులోనే మొరపెట్టుతుండగానే మాట, రెండవ వచనంలో ప్రార్థన అనే మాట, 5వ వచనము 4వ లైన్లో తప్పక ప్రార్థన చేస్తున్నాను అనే మాటను మనం ఆలోచించినప్పుడు ఇది ప్రార్థన కీర్తన అని మనం అనుకోవాలి. అయితే కీర్తనలో దావీదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. దావీదు కీర్తన కనుక దావీదు గారు రాసిన ప్రార్థన కీర్తన, దావీదు గారు రాసిన ప్రార్థన కీర్తన. అయితే ఏ సమయంలో రాసి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే 8వ వచనంలో, నా ప్రభువా నా కన్ను నీ కన్ను చూస్తున్నది, నీ కన్ను పెట్టుకున్నాను, నా ప్రాణమును దారిపోయేము. అంటే ప్రాణం పోతుందేమో అని అనుకున్నారు అన్నమాట. దావీదు గారి ప్రాణం పోతుందేమో అనుకున్నారు. 9వ వచనం, నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, అంటే ఎవరు ఆయనకు వలవట్టారు, పాపం చేయని వారు ఉత్తుల నుండి వలవట్టిన వారు నీతిమంతులు కాదు, పాపం చేసేవారు, నన్ను తప్పించుము. ఇక 10వ వచనంలో భక్తిహీనులు ఆయన జీవితంలో వలవచ్చారు. దావీదు గారి జీవితంలో రాజుగా ఆయన అభిషేకించబడ్డారు. చిన్నలోనే అభిషేకించబడ్డప్పుడు ఆ అభిషేకించిన సమయంలో సౌలు గారు రాజుగా ఉన్నారు. సౌలు గారి దగ్గరికి దావీదు వచ్చినప్పుడు ఈ యవనుడు ఎవరి కుమారుడు అని అడిగారు. అంటే ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు అభిషేకించబడ్డాడు కాబోలు. ఇంకోసారి ఈ బాలుడు ఎవరు అన్నాడు సౌలు గారు. అంటే బాల్యము యవనము మధ్యకాలంలో అభిషేకించబడ్డారు రాజుగారు. 15వ అధ్యాయంలో ఆయన అభిషేకించబడిన విషయాలు మనకు కనిపిస్తాయి. అభిషేకించబడ్డాడే కానీ రాజుగా వెంటనే రాజు కాలేదు. రాజుగా సౌలు ఉంటే సౌలు దగ్గరికి వెళ్ళి నాయుధం అయినంటే ఫస్ట్ నాయుధం వస్తున్నారు. దానికి గడ్డిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు, సౌలు దుని చేశాను, నేను రాజుగా చేశానంటే మనం ఆయన ఆయుధాలు వస్తాము, సౌలు ఆయుధాలు మొదలురా అని సౌలు పిలవాలా లేదు. ఈ మాట మనం గుర్తించుకోవాలి. ఆ సౌలే దావీదు మొదలుపెట్టారు, చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కుమార్తెనికి తెలియజేసే ఇతరులు కూడా నా కుమార్తె వేగా ఉండాలా లేదని కుమార్తెనికి తెలియజేసిన చాలా మంది ఈ జీవనంలో కూడా అంతే ఉంటారు. రెండేళ్ళలో నా బిడ్డ బాగా వేగా ఉండాలా అని రెండేళ్ళు కూడా చెప్తాను మాట. ఏ మాట కంట్రోల్ పెట్టుకోవాలి, ఈ మాట వినేటం చేయాలి అని కుటుంబాలను వ్యక్తులు పాడు చేసేటారు అన్నారు. అయితే వాళ్ళ సలహాలన్నీ తప్పుగా అవుతాయి. రేపు వాళ్ళు దిగిపెడతారు. సౌలుగా అంటే ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఈ పరిస్థితి ఆయన తప్పు పెట్టారు. కుమార్ కనపక్షంగా ఉండదు, ఇంట్లో ఉన్నాడు కదా, ఐదుకు వస్తారు, ఎక్కువ వస్తారమ్మా అని చెప్పినారు. కానీ దేవుడు దావీదు పక్షంగా వెంటనే కుమార్తె సౌలు గారి కుమార్తె మంచిగా ఇస్తారు. నా తల్లిని చంపాలనుకున్నాను, దయచేసి గురించి వెళ్ళిపోవచ్చు తగ్గించి తానే. కనుక దేవుడు దావీదుని తప్పిస్తా ఉన్నాడు. శత్రువుగా భక్తుడుగా సౌలు ఆయన చంపాలనుకుంటున్నాడు. 1-2 సార్లు సౌలు గారు దావీదుని చంపాలని తలంచినప్పుడు దావీదు సౌలు చేసి చెప్పలేదు, కానీ సౌలే కాదు చేసుకుంటున్నాడు. 24వ అధ్యాయంలో అదుల్లాము గుహలో ఉంటారు. 26వ అధ్యాయంలో ఉంటారు. మనం బైబిల్లో రీసెంట్గా చేసినప్పుడు గుహలో ఉన్నప్పుడు అతడు చేసిన ప్రార్థన అని గతకాలంలో కీర్తన చదువుతున్నాం. దావీదు ప్రార్థనాపరుడు. ఇలాంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో సమస్యలతో మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. పైగా నేను ముందే చెప్పినట్టుగా ఈ వృద్ధాప్య కాలంలో, కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో వచ్చిన కొలలు కాదు.
బాల్యము ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఆయన కృష్ణేశ్వరరావు ఆయన జీవితం మీకు వలవద్దు ఉన్నారు. నా ప్రాణం పోతుందేమో అనుకున్నారు. ఈ రాత్రి చేరుతున్న మనలో మీరందరూ కూడా ఎవరి కాలంలో ఉన్నారు. అవును, ఎవరి కాలంలో నమ్మిన కమలు కలుగుతారు. యోహాను సువార్త 10:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తీసుకోండి, నేను లోకము జయించున్నాను. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు వారికి 33 ఏళ్ళ వయసు. శిష్యులందరూ అనుకుని చిన్నలు అంటారు. వాళ్ళు కూడా 30 ఇంకా లోపలే ఉంటారు. ఏమైనా బాగుంటుంది నీళ్ళు వచ్చేదేమని వస్తే తమను ఏమిటై చెప్తున్నారే అని వెనకమన్న వాళ్ళు కాదు. శ్రమకాలంలో నుండి క్రీస్తు వారి శిష్యులు శ్రమలు వచ్చినారు. ఆ శ్రమంలో నిలిచినారు. శ్రమంలో ప్రభువు కొరికే కలిగినారు. శ్రమంలో ప్రభువు కొరికే వారు తెలియనారు, జయించినారు. ఈ రాత్రి దావీదు గారి జీవితంలో శ్రమలొచ్చిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం కూడా అభిప్రాయాలు గుర్తించుకోవాలి. ముందుగా కీర్తన గ్రంథం యొక్క కీర్తన కొద్ది నిమిషాలు తీసుకుని మనం దూరమైన ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మనం చదువుకుని కీర్తన ప్రార్థనా కీర్తన అంటున్నాము. ప్రార్థనా కీర్తనలు స్పష్టంగా 40 కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఇతరు కీర్తనలో కూడా కొంత ప్రార్థన కొనసాగుతుంది. యాత్రా కీర్తనలో ప్రార్థన కొనసాగుతుంది. మెస్సియా కీర్తనలో ప్రార్థన ఉంటుంది. రాజపాల కీర్తనలో కూడా ప్రార్థన ఉంటుంది. విష్ణువు నీతిమంతులు అనే విభాగంలో కూడా ప్రార్థన ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలో కూడా ప్రార్థన ఉండవచ్చు. కానీ స్పష్టముగా ప్రార్థన అనే అంశం కలిగిన కీర్తనలు ఒక 40 మధ్యన మనము చూడగలుగుతాము. కీర్తికలో కొన్నిసార్లు వార్తల వారి పేర్లు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అవి కీర్తనల, గీతములు లేక గానముల, దైవ ధ్యానముల, అనుభవ గీతాల అనే విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి మనం చదువుకున్న అర్థమైన కీర్తనలో అదేం లేదు. కానీ అక్కడ దావీదు అని ఉందన్నమాట. రాష్ట్ర వారు దావీదు. పోయిసారి మనం 138 చదువుతున్నాం అనుకుంటున్నాను. నేను 139 కూడా చదువుతున్నాం అనుకుంటా ఉన్నాను. 138, 139, 140, 141, 2, 3, 4 కీర్తనలో అయినా దావీదు అని ఉంది. 105వ కీర్తనలో కూడా దావీదు అని ఉంది. ఇంకా అది కంటిన్యూస్ 150 దాకా వస్తుంది. కనుక 138 నుండి 150 వరకు 13 కీర్తనలు కూడా దావీదు అని రాస్తారని మనం చూడవచ్చు. ఇలాగ అనేక కీర్తనలు ఆయన రాస్తారు. ఒక ఆత్మీయంగా అది మన సాహిత్యంగా ఉంటారు. గౌరవ కుమారులు 12 కీర్తనలు రాస్తారు. ఆకాశ్ గారు 12 రాశారు. సొలొమోను గారు 2, మోసే గారు 1, అధ్యయనుడైన యోగాను 1. కీర్తికులు రాసిన వారి పేరు లేని కొన్ని అవన్నీ దావీదు గారు రాశారని అలంపవచ్చు. మరి ఇప్పుడు 148వ కీర్తన అంశం ఏంటి, సందర్భం ఏంటి అని మనం అనుకున్నప్పుడు ఇప్పుడే చెప్తున్నాం. బహుశా దావీదు పౌలుతో శ్రమంలో ఉన్నప్పుడు రాసినది ప్రార్థన కాబట్టి 19 అధ్యాయంలో అదుల్లాము గుహలో ఉన్నాడు, ప్రార్థించారు. 26వ అధ్యాయంలో కూడా శ్రమంలో ఉన్నాడు, ప్రార్థించారు. ఆ 2 సందర్భాలలో దావీదు సౌలుకి చెప్తుందా, సౌలే దావీదు ఇచ్చిన దావీదు సౌలుని పంపిన వారు కాదు. ఈరోజు మనం చదువుతున్న 10 వచనాలు కలిగిన 150వ కీర్తనలో ఈ విధంగా కూడా బాగా ఉంది. 5-2గా విడగొట్టుకోవచ్చు. 2-2-2-2-2గా విడగొట్టుకోవచ్చు. లేదా ఒకవేళ 2-2 మిగిలిన 6 వచనాలను 3-3గా కూడా విడగొట్టుకోవచ్చు. సరే, మనము 5-2గా విడగొట్టుకుని ఆలోచన చేద్దాం. మొదటి లైన్లో మరొక తెలియకుమని ప్రార్థన. మొర అనే పదానికి ప్రార్థన అనే పదానికి ప్రార్థన అంటే కొన్నిసార్లు లైట్గా అన్నారు. మొర అంటే ఇంకో మొరవేం చూస్తా ఉంది అంటే గట్టిగా ఆపదలో ఉన్నవారు ఏదో దుఃఖంలో ఉన్నవారు, 160 దుఃఖంలో ఉన్నవారు దేవుళ్ళ చదువులో చేసిన మొర. దుఃఖంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, తొందరలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన
దావీదు గారి భక్తిపరుడైతే ఆయనకు రాజున్నాడు, ఆయనకు ఆపదలు, ఆయనకు శ్రమలు, ఆయన మొరపెట్టవలసిన సందర్భం జీవితం వచ్చిందా? వచ్చింది. చిన్న వయసులో నుంచి 15 వయసులో రాజుగా అభిషేకించాలి ఎప్పుడైతే సమయాల ద్వారా దేవుడు అప్పటి నుంచే శ్రమలు ప్రారంభం. రాజు అయ్యారు 30 వయసులో. మన తర్వాత శ్రమలు ఉన్నాయి, జీవితాల్లో చివరిగా శ్రమలు ఉన్నాయి, దేవుడు శ్రమలు ఉంటాయి. తర్వాత మనం చూస్తాం 3-4 నిమిషాల్లో శ్రమలు మనకు వచ్చినప్పుడు నోటు ఆడతాం. దేవుడేనో ఒక మాట ఉంటాం, వాడున్నాడు దేవుడు ఆడతాం. ఎవరు శ్రమ చూస్తున్నారో వాళ్ళు చూపించడము, వాళ్ళ గురించి ధర్మాలు చెప్పడము. మనకి శ్రమంలో మనం ఏం చేయాలంటే నోటికి కావలి తెచ్చుకోవాలి, నోరు ముట్టుకోవాలి. హృదయం నుంచి ఒక మాట కూడా బయటికి రాకూడదు. మనసు అంటే హృదయంలో ఆలోచన వస్తూ ఉంటాయి. మనకి నోరు, హృదయము, మనసును కాపాడుకోవాలంట. వివరాలు తర్వాత చూస్తాం. 5-6 వర్షాల్లో నీతిమంతులు నివేదిస్తారు. వాళ్ళు కొట్టించుకోవాలి, గమ్ములు తెలుసుకోవాలి. నేను కొట్టండి, నాకు సలహా ఇవ్వండి, లోకాలను చూపించండి, మీకు గమ్ములు కూడా నేను మంచిగా తీసుకుంటాను అని అడిగి దెబ్బలు తెలుసుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే శ్రమంలో ఉన్నప్పుడు మన సంగతి మనకు అర్థం కాదు, ఆలోచనలు మన సంగతి మనకు అర్థం కాదు, కానీ మన విషయం వేరే వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ భక్తులు అయితే తెలియజేయవచ్చు మంచిది కూడా. మన నీతి మందులు ఆలోచించి మీకు అవసరమైన సలహా ఇస్తారు. కనుక నీతి మందుల ద్వారా కొట్టబడాలా, నేను దిద్దబడాలా అని కోరుకున్నానంట. ఎంత విచిత్రం అంటారు. ప్రాణము పోతుందేమని అనుకున్నాను, అమల్లో ఉన్నారు. మనతో పాటు 400 మంది ఉన్నారు. వాళ్ళ ప్రాణములు వస్తున్నాం. కనుక శ్రమంలో ఉన్న వారి ప్రాణము కొరకే ప్రార్థిస్తా ఉన్నారు. అదే నాకు ఏడవచ్చిందో మనం చూస్తాం. ప్రార్థనల పనులు నడుపుతున్నాను. చివరికి భక్తి వలలో చిక్కకుండా నన్ను కాపాడుకోవాలని ఆయన ప్రార్థన చేశాడు. చివరి 2 వర్షాల్లో ఇప్పుడు వివరమైన దేవతలు స్టార్ట్ చేద్దాం. 1-2 వర్షాల్లో ఆయన మొరపెట్టాడు. యెహోవా, నేను నేను మొరపెట్టుతున్నాను అని 28వ కీర్తనలో అన్నాడు, 56వ కీర్తనలో అన్నాడు, 61వ కీర్తనలో అన్నాడు, 86వ కీర్తనలో కూడా అన్నాడు. రాత్రి మనం గమనించవలసిన మాట్లాడుతుంటే మన జీవితంలో మొరపెట్టున్నామా? ప్రజలు బాగు చేస్తున్నామన్నట్టు చేస్తూ ఉన్నాను, రాత్రి బాగు చేస్తున్నామన్నట్టు బాగు చేస్తూ ఉన్నాను. అయితే ఎత్తు ప్రార్థన అనగా శక్తి లేని ప్రార్థనలాగా ఉన్నాయా, మొర శక్తిగా ఉన్నాయా? ఒకసారి జీవితాన్ని వారికి భక్తులు రావడానికి 6 రోజులు పోయినారు. వృద్ధురాలింట్లో ఉన్న ప్రార్థన ఆయన ప్రార్థన చేసినా, తల్లిగారు మీరే నా కోసం ప్రార్థన చేయమన్నా. మా ప్రార్థన మెయిల్ చేసింది. మెయిల్ పెట్టాను. పాపం వంటింట్లో ఉండిగా పప్పు పొయ్యి మీద చేసింది. ప్రార్థన చేస్తా ఉంటే పప్పు మాడిపోతున్నది ప్రార్థిస్తా ఉంది. అందరికీ ఆశ అవుతుంది. వాళ్ళ కోడలికి పప్పు కట్టి తీసుకురామ్మా అని ప్రార్థన మొదలు అంటున్నాం. అదంతా ప్రార్థన చేస్తా ఉంది, కానీ ఆన్లైన్ ప్రార్థన కాదు. మరొకటే ప్రార్థన అయితే పప్పు మాడితే ఏం మాడితే మరణిస్తారు మాటలు పట్టదు. కనుక మన ప్రార్థనలు తెలుస్తారు, అవి ధైర్యం ఉంటాయి. ఈరోజు కీర్తనలో ప్రార్థన గురించి మంచి మాట, తర్వాత 2వ వచనం మనం చూస్తాం. కనుక ప్రార్థనలో మనపెట్టే దేవుడు జవాబిస్తాడు, మనపెట్టే జవాబిస్తాడు. ఒక మాట చూద్దాం. ఈ దేవుడు మనపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఇంకో రాజ్యం కూడా నేర్చుకోవాలి. ప్రార్థనలో మనకు పౌరుషము వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ కాదు. ఎట్లుండాలి? మనము దీనముగా ఉండాలి. బైబుల్లో దీనులుగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అసలు దీనుడు అనే పదం ఎక్కిస్తాను బైబుల్లో లేదు. దీనత్వము అనే పదాలు సంతాలు ఉన్నాయి. తర్వాత మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఆ పదాలు యోగు గ్రంథంలో కనిపిస్తాయి. అంటే యోగు తన శ్రమల ద్వారా దేవుడాన్ని పరీక్షించినప్పుడు దేవుడిగా తన తాను తగ్గిస్తున్నారు. ఎక్కువగా దావీదు గారి జీవితంలో, యోగు జీవితంలోనే దీనత్వం కనిపిస్తున్నాయని మిగతా వాళ్ళని కనిపించదు. ఈ రోజుల్లో కూడా అంతేనమాట. ఎవరైనా దీనత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. తర్వాత రాజైన హిజ్కియా అంటున్నారు. ఆ జీవితంలో ఒకసారి తాను దీనుడుగా తగ్గిస్తున్నాడని మాట్లాడాలి. గర్వించాలనుండి, అతిశయించాలనుండి, అయితే దీనత్వంలో కలిగి ప్రార్థిస్తారని.
మన జీవితంలో కూడా అత్యం ఉండగలదు, గర్వం ఉండగలదు, ఇతరుల మీద ద్వేషం ఉండగలదు. ఇప్పుడు శత్రువు నాకు అలవడిన వెంటనే మనకు వాళ్ళ మీద గురించి ద్వేషం కలుగుతుంది. వాళ్ళ మీద నేను ఆయనకంటే తక్కువ అన్నా, నేను ఎందుకు అంటా ఉన్నానని అట్లా అనుకుంటాను. కానీ దీనికి వాడిని కలిగి బాగా ఉన్నాడు. నీతి మంత్రులు చేసే కొత్త మంచి నన్ను కొట్టండి, నన్ను దిద్దండి, నన్ను కరెక్ట్ చేయండి అన్నాడు ఇచ్చిస్తాను. కనుక ఈ మాటలు చాలా అవసరమైంది. కనుక రాత్రి ప్రార్థనలో దావీదు గారి ప్రార్థనలో రహస్యాలు మనం చూస్తా ఉన్నాం. మొరపెట్టుకున్నానన్నాడు. అందులోనే నేను మనపట్టుగా నా మాటకు తెలియకుము అని చాలా సార్లు అన్నాడు. కీర్తన గ్రంథంలోనే 12 సార్లు అన్నాడు తెలియకుము. నా ఇద్దరు త్వరపడినము అని 32 కీర్తనలో, 40లో, 70లో 2 సార్లు 70 అయ్యా త్వరగానే వచ్చినాడు. కొన్నిసార్లు దేవుడు త్వరగా జవాబు ఇచ్చినాడు. కానీ బాల్యము యవన కాలము మధ్యలో క్రమంలో ప్రార్థన చేస్తే 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత, అంటే యవన కాలం కూడా అయితే ఇదనమాట, తర్వాత దేవుడు జవాబు. అంతకాలము దేవుడి జవాబులో పెట్టి మనకి కోరిక రక్షించుకోవచ్చు. కానీ బావిగా జీవితంలో రక్షించుకోలేదు. ఒక్క మాట అయినా ఎప్పుడు దేవుడు అన్నవాడు కాదు. మనమైతే దేవుడు ఎక్కడ ఉన్నాడు, నాకేంటి తీరా, నాకైనా ఈ తొందర ఏం లేవా, నచ్చినా ఏమంటా ఉంటా. ఒక్క మాట కూడా ఆయన లేదు. నేను ప్రార్థన చేశాను, పడుకొని నా ఇద్దరు రమ్మన్నారు. కనుక ఈ 3 విషయాలు కూడా మనకెట్టాలా, త్వరగా చేయమనాలా, స్వామి తెలియకుమనాలా. కానీ ఇంకేమి లోటు అనే మాటలు మనం వచ్చి రెండవతులు ముందే చెప్తున్నాను. నేను నా ప్రార్థన రూపము వలె, నేను చేతులెత్తుక సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారము. ప్రార్థన ఎట్లున్నారంట, రూపం. గృహంలో ఒక పొగ, ధూపాంతిలో ధూప వేదిక మీద ఉన్న నెప్పులు తీసి ధూప ద్రవ్యాలు వేసి ఆ ధూప ద్రవ్యాలు ఆ నెప్పులు వేస్తారు. ధూప ద్రవ్యాల్లో నెప్పులు వేస్తే వచ్చే ధూపం అంటే పొగ సువాసన కలిగిస్తున్నారు. ఏ పొగైనా పైకే పోతాయని కిందికి పురుగోలు మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో పొగ కానీ, కొట్టాలు వాళ్ళ పొగ కానీ, లేకపోతే రైడింగ్ మీద పొగ కానీ, బట్టల పొగ కానీ, స్కూటర్ పొగ కానీ, ఏ పొగైనా పైకే పోతాం. మనకు పైకి పోయే పొగలు కొత్త కార్బన్ డైఆక్సైడ్ పొగలు పైకి పోవు. దుర్వాసన కలిగిన పొగలు కూడా పైకి పోలేదు. ఇంపోయిన దుర్వాసన కలిగిన పొగలు కూడా పైకి. మరి పైన ఎవరున్నారు, దేవుడు ఉన్నారు. దుర్వాసన కలిగిన పొగలు వెళ్ళిపోతే నేనైతే ఏం చేసినాను, ముక్కుతాను, ఆయన ముక్కులు చేయాలి. మనం ముక్కుకోవడం దాన్ని కూడా ఆయన తీసుకుంటారు, ఆహ్వానిస్తారు. ఏమైనా ఒత్తుకోగా కార్బన్ డైఆక్సైడ్ పోయినా ఈ ప్రాంతం ఏం లేదు, ఒత్తి కార్బన్ డైఆక్సైడ్ లాగా ఉంది అనుకుంటారు. కానీ నా ప్రార్థన ఎట్లుండాలా, ధూప వేదిక మీద నెప్పుల ద్వారా ధూపార్తిలో వేయబడిన ధూప ద్రవ్యములు కాలుల ద్వారా వచ్చే సువాసనలాగా దేవుని సన్నిధికి చేరాలా. కనుక ధూప ద్రవ్యములు, ధూపం అనేది బైబిల్లో ప్రార్థన చేస్తారన్నమాట. మన ప్రార్థన దేవుడు వింటాడా, వింటాడు. ప్రార్థన ఇచ్చిన బైబిల్లో మాటగా ఉంది. పూర్ణకు చేతి పట్టుకున్న వేరుకు దూరం వచ్చి బలిపీఠముగా సింహాసనమైతున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు సువర్ణ బలిపీఠం మీద ధూపద్రవ్యంతో కలపబడి, ఆ ధూపద్రవ్యంతో కలపడిన పరిశుద్ధుల ప్రార్థనల పొగ ధూప చేతులను పైకి వేసి దేవుని సన్నిధికి చేరింది. కనుక పరిశుద్ధులు ఈరోజు ధూప ద్రవ్యాలతో కలిసి ప్రార్థన చేస్తే వెంటనే ధూపం దానికి బలిపీఠం మీదున్న మన ప్రార్థనలకు ఆ పొగను పైకి చేయకట్టుగా రమ్యమైన
సువాసన కలిగిన హోర దేవుని తల్లి చేసేట్టుగా దూతల కార్యాన్ని ముగిస్తారంట. ఇది 10:7-3 వస్తున్నాయి. దానికి బైబిల్లో ఎప్పుడైనా ధూపము అంటే ప్రార్థన అన్నమాట. ఆ ధూపం వేసినావా అని అడిగితే ప్రార్థన చేసినావా అని తేడా ఉందా? ఉంది. ధూపం అంటే సువాసన కలిగింది. కానీ శక్తి లేని ప్రార్థన, దేవుడు సంతోషించే ప్రార్థన. ఆదికాండ గ్రంథం 6-7 అధ్యాయంలో నోవ కాలంలో ప్రజలకు భూలోకానికి తీర్పు ఇస్తాడు. తర్వాత నోవహు పవిత్రమైన పక్షులను బలిపీఠం మీద బలి చేసి దహనబలిగా చేసినప్పుడు ఆ ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించాడు. ఆగ్రహించి ఇక మీద నన్ను వీటిగా నాశనం చేయను మనకు దిక్కున్నారు. ఇంపైన ప్రార్థన, ఇంపైన ధూపము జవాబుగా ఉంటుంది. మనం ముందే చెప్తున్నాం కదా, ఏం చెప్తున్నాము? ఈ దేవుడు మనసగా యెహోవా ఆలోచించను, అతని శ్రమలన్నిటి నుండి రక్షించను. మనం చెప్తున్నాం. కొన్నిసార్లు వెంటనే రక్షణ కలుగుతుంది, కొన్నిసార్లు దీర్ఘంగా కలుగుతుంది, కొన్నిసార్లు బాల్యకాలం ఎవరి కాలము జాబు అయిన తర్వాత కూడా కలుగుతుంది. బాల్య గారి జీవితంలో బాల్య ఎవరి కాలాలు జాబు అయిన తర్వాత జవాబు వస్తుంది. కానీ ప్రాథమిక జవాబు ఎప్పుడు వస్తుందంటే, ఉదాహరణకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లిలో ఉన్నప్పుడు ద్రాక్షాసన అయిపోయింది. తల్లి అడుగుతాము, అడగడానికి ప్రార్థన, ఆయన ద్రాక్షాసన ఇస్తామంటే అమ్మా నాకు ఇంకా రాలని దాంతో తల్లి ప్రార్థన చేసినా ఇది టైం కాదని చెప్తున్నారు. ఇది మనకెళ్ళి మనకు టైం కాగలుగుతారన్నమాట. కొంత అమ్మాయి గుర్తించుకోవాలి. 3-4 వర్షాల ముందే మనం చెప్పుకున్నాం. క్రమంలో ఉన్నప్పుడు మన నోట్ ఏం చేయాలంటే కావలి నేర్చుకోవాలి. పెదవుల ద్వారా ఒక్క మాట బయటకు రాకూడదు. అంటే నోరు మూసుకుని ఉండాలన్నమాట. నోరు మూసుకునే సమస్య సాల్వ్ అవుతాయి. ఎందుకు? నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు, నీ మొర వినే దేవుడు ఉన్నాడు, నీకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. తప్పకూడదు. మనం పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో కనబడుతున్నట్టు మనం కూడా ఏమనిపిస్తుంది? ఏమన్నా సీరియసారా ఆరోగ్యం చేద్దామనిపిస్తుంది అనమాట. దుర్నీతి కార్యములలో నేను కనబడకుండానట్లు, దుష్కార్యము చేయకుండానట్లు. ఇవన్నీ మాత్రం దుర్నీతి కార్యాలు, దుష్కార్యాలు మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగే సమయంలో సమయంలో మనకు కూడా బుద్ధి పురుషులను అర్థం మనం కూడా అన్నమాట. అది గుర్తుంచుకోండి. దుర్నీతి కార్యాలు మనలో ఉండకూడదు, దుష్కార్యములు మనలో ఉండకూడదు. అలాంటి మనకు కలగవచ్చు, కానీ వాటన్నిటి నుంచి మనల్ని కాపాడమని ప్రార్థన చేయాలి. మన శ్రమల కొరకే కాదు మనకు చేయవచ్చు. నా నోటిని కాపాడించుకొని, నా పెదవులను కాపాడించుకొని, నా మనసును కాపాడించుకొని, దుర్నీతి కార్యాలు చేయకుండా సాయం చేసుకొని, దుష్కార్యమే జరగకుండా చేయించుకొని అది మనం గుర్తుంచుకొని ప్రార్థనలో ప్రార్థించవచ్చు. వారు రుచిగల పదార్థంలో నేను తినకేళ్ళను. మోసగాళ్ళు ఏం చేస్తారు? రుచిగల స్వీట్లు ఏమైనా పెడతారు, కానీ దాంట్లో మందు ఏదో కలిపేస్తారు, లేకపోతే విషయాన్ని కలిపేస్తారు. కనుక రుచిగల పదార్థం, వారు రుచిగల పదార్థం, ఆయన శత్రువులు రుచిగల పదార్థాన్ని మనం తినడానికి మన మనసు కలిగి ఉండకూడదు. కనుక నోటిని కాపాడుకోవాలి, పెదవులను కాపాడుకోవాలి, మనసును మనసుంటే హృదయం చూస్తున్నాం. ఎందుకు తెలిసిన? హృదయం అన్నిటికంటే మహోత్తరమైంది, ఇది ఘోరమైన వ్యాధులైంది. మన హృదయం చెడుగుద్ది పుట్టించుకున్నమాట. మన హృదయం చెడుగుద్ది పుట్టించగలదు. కానుకల గ్రంథంలో ప్రావర్తులు మీ హృదయంలో నుండి జీవధారులైనా బయలుదేరవచ్చు. కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రపరచుకోవాలి. హృదయంలో మోసము ఉంటుంది, హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది. అదే సమయంలో హృదయంలో జీవధారులైనా బయలుదేరవచ్చు. కనుక హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసును మనం కాపాడుకోవాలి. దోషంగా దుష్టకార్యాలు చేయకుండా మనం కాపాడమని ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మోసేపడి శ్రమలు వచ్చినాయి. ఆయన అన్నాడు, దేవుని ప్రజలతో సమానుభవించుక మేలు అన్నాడు.
మేలు మేలు దేవునికి వచ్చే శ్రమను గురించేది మేలు. జీవితంలో శ్రమలు వస్తాయి, శ్రమలైనా కూడా అనుభవించాలి. అంటే శ్రమని తప్పించడం ప్రభువు ప్రార్థన చేస్తే తప్పిస్తారు. అవి 3-4 లక్షలు ఉంటాయి. 5-6 లక్షలు. నీతి మంతులు నన్ను కొట్టనియండి స్వామి, నీతి మంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం. ఎవరైనా కొట్టేది ఉపకారం చేసేలా నేను కొట్టాడు నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అని మనం అనుకుంటా ఉంటాం. అవును, ఒక వ్యక్తి నేను కొట్టడం లేదు, నేను ఉన్న తొందర పోవడానికి వచ్చినా నేను అది ఉపకారమే. వాళ్ళని నన్ను గర్జిస్తావా, వాళ్ళని గర్జించడం నాకు దైవాభిషేకం. ఎవరైనా గర్జిస్తే ఏమనుకోవాలంటే దైవాభిషేకం చేస్తామని నాకు సంతోషపడాలి. ఎవరైనా కోపంతో మనకు సంతోషం వచ్చినా మన మనసుంతా గాయాలు అయిపోతుంది. నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు అన్నాడు అనుకోకూడదు. అది అభిషేకం చేస్తామని అనుకోవాలి. ఎవరైనా మరి మాటలు నిన్నని కొట్టించి వచ్చే చెప్పాలా, నాకు దైవాభిషేకం చేస్తామని చెప్పాలా, చెప్పగలమా? ఇంటికి వచ్చి కొట్టారు, నన్ను గాయపరుస్తున్నారు, నాకు కీడు చేస్తున్నారు, మీరు రండి నా గుంప నిలుస్తుంది, నా అమరం నిలుస్తున్నా అంత అట్లా అనుకోకూడదు. ఏమనుకోవాలి? నాకు దైవాభిషేకము జరిగింది అని అనుకోవాలంట. నేను అభిషేకమును రుచిరేకులు కాక కొన్నిసార్లు తురుసులేని మనసు కలిగిన స్వామి నాకు రుచిరేసిన నా గురించి తీసుకొచ్చాను. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పగా ప్రార్థన చేస్తాను. దుష్టక్రియలు జరిగినప్పుడు ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థించాలే కానీ ఏం చేయదు, మనం గుర్తురాలు చేయదు. ఎందుకో తెలిసిన వారిని వారి న్యాయాధిపతులను దేవుడు కొండ తీయడానికి పదవులు పెడతారు. పౌలు గారు ఉన్నారు, పౌలు రాజధాని చాలా మంది ఉన్నారు. ఒక్కడైనా ముందుకు ఏదైనా దావిని ఏం చేశారని తరుగుతున్న వాళ్ళు అలా వస్తుంది. ఏదైనా న్యాయాధిపతి దేవుడు పౌలును అతని కుమారులను ఆ న్యాయాధిపతులందరినీ 9 మంది 30 అందరూ పంపిస్తారు. కొండ నెట్టేసినట్టుగా పౌలు రాజ్యాన్ని పడగొట్టేస్తారు. కానీ దావీదు పడగొట్టలేదు, గుర్తించారు. మనం పడగొట్టకూడదు, మనం తీరు చేయకూడదు, దేవుడికి అప్పగించాలి. జనులు నా మధురమైన మాటలు మధురమైనవని వాటిని అంగీకరిస్తున్నారు. పౌలు చనిపోతే శ్రీరామయ్య వారి ఇష్టాలు, తర్వాత ఇంకొక యోవాబు చనిపోతే శ్రీరామయ్య అంటే మరియం క్వశ్చన్ పోతా ఉంటే వాళ్ళ వెనకముడు ఏడ్చుకుంటూ గీతం గీతం రాసి పాడుకుంటున్నారు. ఆయన మధురమైన మాటలు జన్మని దావీదు గారికి మంచివాడు. వీరు చేసిన వాళ్ళకు కొరకై ఏడుస్తున్నారు చనిపోతుంది. మనమే చేయమంటాం. మరి యుద్ధం జరిగింది, కరెక్ట్గా దేవుడు వచ్చేసాడు, సంతోషించలేదు, దుఃఖపడుతుంది. ఆయన చేసిన ఆలాపన, ఆ దుఃఖ గీతాలు, అవి మధురమైన మాటలని దేవుడు అంగీకరిస్తారు. ఇక్కడికి మనం సొంతకు వెళ్తున్నాం. కానీ ఈ 3, 4, 5, 6 వర్షాల్లో 2 మంది మాట్లాడుతున్నాడు. మన నోటికి కావాలి పెట్టుకోవాలి, పెద్దలు కాపాడుకోవాలి, మనసును జాగ్రత్త పెట్టుకోవాలి, దుష్కార్యాలు జరగకూడదు, దుష్కార్యములు పట్ల జరగకూడదని మనం ప్రార్థన చేయాలా. దేవుని ప్రార్థించి వాటి పక్కకు మనము వెళ్ళకూడదు. నీతి మంతులు మనల్ని కొట్టినా అంగీకరించాలా, గర్జించినా మనకు దైవాభిషేకం జరిగిందని అనుకోవాలి. అటు అభిషేకానికి ఎదురేయకూడదు. దుష్క్రియల కొరకే ప్రార్థించాలి. దేవుడు ఒక రోజు మనకు అన్యాయం చేసే న్యాయాధిపతులను ఆయన శిక్షిస్తారు. మనం ఏ నోరు జారకుండా ఉంటే మన మాటలు మధురమైనదని అందరూ మనల్ని అంగీకరిస్తారు. దావీదు గారు పెట్టిన శ్రమలు, దావీదు గారితో పాటు 400 మంది పెట్టిన శ్రమలు ఒకడు భూమిని దున్నుతూ దాన్ని పగలు కొట్టినట్టు మా ఎముకలు పాతాళ ద్వారమునకు చెదిరి ఉన్నాయి.
భూమి దున్నితే భూమి పగిలిపోయినట్టుగా మా ఎముకలు పగిలిపోయినాయి. పాతాళ ద్వారా ఎవరు పాతాళానికి విష్ణువు దేవుడు మరి జన్మి పాతాళానికి వెళ్తారని 9వ కీర్తన 16 లక్షల్లో ఉంది అన్నమాట. మంచిదే. పాతాళములోనే ఆ సమయంలో పరమేశ్వర పాతాళంలో ఉండేది అన్నమాట. కొత్త పక్కనే ఉన్నాయి. ధనవంతుడు లాజరు మన చూసదు, లాజరు పరమేశ్వరుడు ఉన్నాడు. పాతాళంలో ధనవంతుడు బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ పరమేశ్వరం పాతాళ పరమేశ్వరం అంటారు. ఆ తర్వాత క్రీస్తు వాళ్ళు పై తీసుకోవాలి కాబట్టి 3వ ఆకాశంలో ఉండే పరమేశ్వరం ఇప్పుడు అంటున్నాం. కానీ పాతాళ ముందర కాలంలో పాతాళ ద్వారము దగ్గరనే పరమేశ్వరం అన్నమాట. ఇంకా దావీదు గారు చనిపోయితే పాతాళ ద్వారం దగ్గర పరమేశ్వరుడు ఉండేవారు. దావీదులో ఉన్న 400 మంది జనుల్లో దేవుడు నమ్మడం వాళ్ళు చనిపోయితే పాతాళంలో ఉండే అగ్నికి వెళ్ళి ఉండేవారు. కనుక ఆ రోజులు ఎవరికైనా పాతాళ ద్వారం దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు అక్కడ అభినయిస్తాను వెళ్తారు. కాబట్టి నేను దున్నబడుతున్నాము, అదుగట్టబడుతున్నాము, మా ఎముకలు అయిపోయి మా ప్రాణం పోతుందేమో అనుకున్నాం. అయినా ఆయన చేసుకుంటామేంటి? యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ కన్ను చూస్తున్నా, కన్నులు పైకి తీసుకోవాలి. అదే ప్రార్థన, అదే ప్రార్థన. ప్రాణం పోతుందేమో అనే కలిసి వచ్చింది, నా ప్రాణము దారిపోయేమో అని ఆయన కట్టు చూసి ప్రార్థించుతున్నారు. మనకు భావించాల్సిన స్థలం సామాన్యమైన సాగు తీసుకోవాలి. మన ఎవరు కావాలనుకున్న రాలేదు. ఒకవేళ వచ్చినా ఏం చేయాలంటే నా కన్నులు నీ కట్టు చూపిస్తున్నాయి. ఈనాడు భావించే చూడాలి. ఎవరు మనం ఏమన్నా పైలాభిషేకం చేసినా, కీడు చేసినా, నిష్కార్యాలు చేసినా, మనం ప్రాణం పోతుందేమో అని మనకు అనిపిస్తున్నా ఆయన కట్టు చూడాలి. నీ కరుణ పెట్టి ఉన్నాను, నీ కట్టే కరుణ. కౌలు దొరికినాడు, కౌలు చెప్పడం. నీ కట్టే నీ కట్టే నీ కట్టే నీ కరుణ చేస్తాను. అంత మంచి మాట్లాడతారు. దేవుడుగా 9 పొందొచ్చాను. భక్తిహీనులు నాకు వరవచ్చినారు. కౌలు భక్తిని నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయని వారి వృత్తుల నుండి నన్ను తప్పించి కాపాడుము ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు 7వ వచనం దీన్ని కలపొచ్చుదామని ముందే చెప్పాను. 4, 5, 6 వచనాలు ఒక భాగంగాను, 5, 6, 7 వచనాలకు భాగంగాను, 8, 9, 10 వచనాలు రెండవ భాగంగా. ఎందుకు? యెహోవా నా ప్రభువా నా కరుణ నీకు చూస్తున్నాను అన్నారు. 9వ వచనంలో నా నిమిత్తం వాళ్ళు పాపంతో నన్ను కాపాడుకొని నన్ను తప్పించి కాపాడుము అని అన్నారు. అది దేవుడు ఏం చేస్తారంటే, నేను తప్పించుకొని పోతుండగా భక్తిహీనత వల్ల చూస్తుంది కాక స్వరసముఖంలో ఉండి ఇస్రాయేలు వారు దేవుడు తప్పిస్తున్నారు. కానీ భక్తిమైన పరమమాసం సైన్యాన్ని చేశారు. ఆ వలలోనే తీసుకునేటట్టు చేస్తారు. పౌలు కూడా నిజానికి పౌలు కట్టి నీళ్ళగుడి బాగులు దొరికినాయి. తీసుకొని పోతామంటే సైన్యాన్ని చెప్పినారు. కట్టే పడిచేద్దాం ఎక్కడే కావాలి మన మొదలు. కానీ దేవుడికి 35వ అధ్యాయం 15 రోజులైంది. తన కత్తి మీద ఆనే మరి అదే చెట్లు దావీదు కానీ తనతో ఉన్న వాళ్ళు కానీ పంపిస్తే దావీదు నుంచి ముందే వచ్చింది. దావీదు ధీరుడుగా ఉన్నారు. ధీరుడుగా ఉండి మొరపెట్టారు. మన 34 ఆలోచన ఈ ధీరుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు. మనం ముగింపు వచ్చినప్పటికీ అయితే జీవితంలో మన జీవితంలో ఉండాల్సింది దీనత్వం. దావీదులో దీనత్వం ఉంది. ఇక వ్యక్తులుగా చూస్తే క్రీస్తులో దీనత్వం లోకంలో ఉన్నప్పుడు యోగు గ్రంథంలో దీనత్వాన్ని చేసే ప్రమాదం 10 ముగిస్తున్నాం. ఆయన దీనులలో ఉన్నత స్థలంలో ఉంచును అని అంటున్నాడు. కానీ 4వ దినం ఉందని చెప్పడం లేదు. యోగు కూడా
కానీ గుర్తించేవాడు దీనుడుగా ఉన్నాడు. ఏమైనా మరొక దీనులను తల్లి లేని వారిని, సహాయం లేని వారిని నేను వినిపించిన దేవుడు అన్నమాట యోగుగా చెప్తాను. దీనుల మొర ఆయనకు వినబడినట్టు చేకరి అన్నాడు. భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడడు, దీనులకు న్యాయము జరిగిస్తాడు. అంటే భక్తుడైన సౌలు ప్రాణాన్ని కాపాడే దేవుడు దీనుడైన దావీదును కాపాడినాడు. మనకు జీవితం సారాంశం ముందే చెప్తున్నాము. ఏంటది? ఈ దీనుడు మరొకటిగా యెహోవా ఆలకించిన. మన విషయంలో ముందుకు చెప్తానికి మనం దీనులమైన ఉన్నారా? శ్రమలన్నీ ఎన్ని శ్రమలుగా దీనులుగా ఉన్నారా? కేవలం ఏం చేయాలి? మరొకటాలా, ధూపము వేయాలా? ఆ ఇంపైన సువాసన దేవుని కలిగింది చేరుతుంది. పేరు ఆయన ఇస్తాడు, రక్షిస్తాడు. దేని నుండి? అతని శ్రమలు అన్నిటి నుండి రక్షిస్తాడు. చిన్న చేతులుగా 10 వర్షాలైన కానీ ఎన్ని రంగుమైన తలంపులు, ఎంత దీర్ఘమైన ఆలోచనలు మన జీవితాలకు అవసరం ఉంటాయో చూడండి. ఆ రీతిగా యవన కాలంలో ఉండే మీరు యవన కాలం అంతట్లో సాధించుకున్న గమనిస్తున్నారు. అయితే దీనుడిగా మొదలుపెట్టి కమలన్నింటి రక్షించబడ్డారు. అలా జీవితానికి ప్రభుత్వ నమోదైన కృపను మనందరి పట్ల విస్తరించాక